Namaste, welcome to Khadri News. Thank you and welcome to Kadri Subdivision. Thank you. We have come all the way from Meghalaya. It's a very pleasure thing. Please, Adi. మన డిగ్నిటీ కాపాడండి, కొంచెం డిసిప్లైన్గా ఉండండి. లైన్లో నిలబెట్టడానికి కూడా ఇది టైం పడుతుంది. జస్ట్ ఒక एक दो तीन శ్రీనాథ్ వాళ్ళని రాని మధ్యలో Thank you and welcome to Kadri Subdivision. Thank you. We have come all the way from Meghalaya. It's a very pleasure thing. Please, Adi. మనం అంటే మన డిగ్నిటీ కాపాడండి, కొంచెం డిసిప్లైన్గా ఉండండి. లైన్లో నిలబెట్టడానికి కూడా ఇది టైం పడుతుంది. జస్ట్ ఒక एक दो तीन శ్రీనాథ్ వాళ్ళని రాని
సార్ నగరాజ్ సార్ ఆ 4 ఇళ్ళు చూసుకొని మళ్ళీ వచ్చేద్దాం. ఎట్లా పోదాం? అట్లా కోటేశ్వరికి వెళ్ళిపోండి. వాళ్ళ కుటుంబం అంతా మన मकबूल भाई खड़े हैं सर కంప్లైంట్ ప్రచార నిమిత్తం కదిరి నియోజకవర్గం గార్లపెంట మండలంకి రావడం జరిగింది. పొద్దున్నే 7 గంటలకే మేము వీడికి వస్తే ఇక్కడ ఉండే ప్రజలు వాళ్ళు చూసి నేను చాలా ఆశ్చర్యపోయినాను. ఎందుకంటే దాదాపు 500-600 మంది ప్రచారానికి బయలుదేరికి రెడీగా ఉన్నారు. దీంతోనే తెలిసిపోతా ఉంది వచ్చే ఎన్నికల్లో ఈ జెండాలు ఎన్ని చెత్త కట్టినాయో అన్ని ఇంకా వెళ్ళిపోతాయి. ఒక జెండా లేదు కాబట్టి రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగనన్న సైనికులు వైఎస్ఆర్సీపీ గెలుపుకు కష్టపడుతున్నారు. ఎస్పెషల్లీ గార్లపెంట కన్వీనర్ గాని జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, వార్డు మెంబర్లు ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రతి ఒక్కరూ వాళ్లకు ఎవరికి ఏవే పదవులు ఉన్నాయో ప్రతి ఒక్కరు ఉన్నారు. వాళ్ళందరూ చాలా శ్రమ పడుతున్నారు. ప్రతి ఒక్కరి ధ్యేయం ఒక్కటే, జగనన్న రావాలి, జగనన్న గెలవాలి, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు మరియు నాయకులు కార్యకర్తలు చాలా ఉత్సాహం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంది ఏమంటే వచ్చే ఎన్నికల్లో మేమందరం మళ్ళీ ముఖ్యమంత్రిని జగనన్న చేసుకోవాలని, నన్ను అసెంబ్లీకు పంపుతారని, గార్లపెంట ప్రజలు శాంతమ్మకు పార్లమెంట్ పంపేదానిలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తారని నేను వాళ్ళందరి నుంచి నేను ఆశిస్తున్నాను. ముందుగానే పోయిన ఎన్నికల్లో గార్లపెంట చాలా మంచి మెజార్టీ ఇచ్చిన మండలం. ఈసారి దానికన్నా చాలా ఎక్కువ మెజార్టీ ఇస్తుంది. ఇక్కడ ప్రజలు చూసుకొని ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, మేము వైఎస్ఆర్సీపీకి ఎంత మెజార్టీ ఇవ్వాలని వాళ్ళంతా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఏ పార్టీలు జత కట్టినాయో అవన్నీ ఇంకా తుడిచిపోతాయి. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవడానికి మేము మళ్ళీ ఏం ఆలోచించే అవసరం లేదు. కాబట్టి రానున్న ఎన్నికల్లో మేమందరము ఫ్యాన్ ఓటు వేయాలని మిమ్మల్ని నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఇంత కట్టలు ఇద్దే అన్ని కట్టలు కట్టేది లాస్ట్ లాస్ట్ కొంచెం
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 27వ వార్డులో ప్రచారం జరుగుతున్నది. మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మక్బుల్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలా, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకు సమన్వయం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ, ప్రతి బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, మైనార్టీ అయినా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో, మక్బుల్ అన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను. 27వ వార్డు మన ఉట్టి గౌతమి గారు వాళ్ళ భర్త అయినటువంటి ఉట్టి ఓంప్రకాష్ సారథ్యంలో మన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గారు అయినటువంటి మన మక్బుల్ అన్న గారి ఎమ్మెల్యే ఎలక్షన్ యొక్క ప్రచారాన్ని ఈ వార్డు నుంచి ఘనంగా ప్రారంభిస్తున్నాము ఈ రోజున. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ కదిరి ప్రాంతం బాగుపడాలన్నా, కదిరి ప్రాంతానికి మంచి పరిశ్రమలు రావాలన్నా, పిల్లలకు ఉద్యోగం ఉపాధి లభించాలన్నా, మనకు యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి, ఏ విధమైనటువంటి కాంట్రవర్సీస్ లేనటువంటి, ఈ నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి మన మక్బుల్ అన్న లాంటి వ్యక్తులు కనుక మనకు ఎలక్ట్ అయినట్టయితే మన ప్రాంతము సుభిక్షంగా ఉంటుంది, అదేవిధంగా ఎంతో అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అన్ని విషయాలను కూడా కదిరి ప్రాంత ప్రజలు ఆలోచన చేసి అందరికీ కూడా అవకాశం ఇచ్చారు. ఈ రోజున మన మక్బుల్ అన్న గారికి ఒక్క అవకాశం ఇచ్చి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన జగన్మోహన్ రెడ్డి గారికి మన మక్బుల్ అన్నని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా భారతీయ జనతా పార్టీతో పాటు ఈ తెలుగుదేశం పార్టీ,
మరియు జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు పోవడానికి సిద్ధమైనాయి. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఇందులో భాగంగా మన కదిరి నియోజకవర్గం కానీ హిందూపురం అసెంబ్లీకి సంబంధించి కానీ అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయించినా వారి వెంట ముస్లిం మైనార్టీ మోర్చా తరఫు నుంచి కదిరి నియోజకవర్గంకి సంబంధించిన ముస్లిం మైనార్టీలకు సంబంధించిన మేమందరం కూడా వారి వెంట ఉండి ఖచ్చితంగా మనము భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడానికి మేము సహాయశక్తులా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంకొకసారి మోదీ గారి నాయకత్వాన్ని మనం బలపరచాలని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాము. ఖచ్చితంగా గెలిపించి మోదీ గారికి మన కదిరి నియోజకవర్గము హిందూపురం అసెంబ్లీ నుంచి కూడా మేము ఒక గిఫ్ట్ లాగా ఇస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరడం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం చేరడానికి, ఇవన్నీ కలిసి రావడానికి కారణమైనందుకు మా కదిరి నియోజకవర్గ టికెట్ మనం ఏ పార్టీకి ఇచ్చినా కూడా వాళ్లకు మనం సహకరించి వాళ్ళ తోడుగా మనం వెళ్తామని, వాళ్లకు మైనార్టీ తరఫున మేము మా వంతు కృషి చేసి వాళ్ళ వెంట తిరిగి వాళ్లకు పూర్తిగా సహకరించి మేము ఎలక్షన్ చేస్తామని, ఇంకోటి హిందూపూర్ పార్లమెంట్ కూడా మా భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగంగా హిందూపూర్ పార్లమెంట్ కూడా టికెట్ కేటాయించడం జరిగితే ఏ పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, దేనికైనా కానీ మేము వాళ్ళ వెంట తిరిగి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, బోలో భారత్ మాతాకి జై. ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరడం, ఇది ఒక చాలా హర్షించేదగ్గ విషయం. అదేవిధంగా యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం మరొకసారి రావాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మైనార్టీ మోర్చా ఈరోజు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి, మరి అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే కదిరి నియోజకవర్గంలో ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా జనసేన కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ, ఏ ఒక్క పార్టీ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకొని ఒక ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా, రాష్ట్ర మైనార్టీ మోర్చా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన హిందూపూర్ పార్లమెంటులో ఏదైతే బీజేపీ అభ్యర్థిగా పూర్తి స్థాయిలో ఖరారైనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము. ఎవరికి ఆ ఒక్క టికెట్ కూడా బీజేపీ పార్టీకి దాదాపు మన పార్లమెంట్లో దాదాపు 4 లక్షల ఓట్లు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరి ఆశయం ఏమంటే కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అభ్యర్థికి గెలిపించుకోవాలి. అదేవిధంగా మా యొక్క అభివృద్ధి పూర్తి స్థాయిలో నరేంద్ర మోదీ గారితోనే సాధ్యమని ఈ యొక్క పార్లమెంట్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోదీ అంటే ఫుల్ ఫామ్ ఏదైతే నరేంద్ర మోదీ గారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారనే విషయంపై ప్రతి ఒక్కరూ ఆసక్తి కలుగుతున్నారు. కాబట్టి మన యొక్క పార్లమెంట్ ఎంపీ కూడా గెలిపించుకోవడానికి పూర్తి స్థాయిలో యువత కానీ, ప్రతి ఒక్క కమ్యూనిటీ కానీ, ప్రతి ఒక్క కులం కానీ, ప్రతి ఒక్క మతం కానీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము. అదేవిధంగా 2024 ఎన్నికల్లో మా యొక్క హిందూపూర్ పార్లమెంటు తరఫున నరేంద్ర మోదీ గారికి ఎంపీగా ఒక గిఫ్ట్ ఇవ్వాలని కూడా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి హృదయపూర్వక సలాం నమస్తే తెలుస్తూ భారత్ మాతాకి జై, జై హింద్.
జగనన్న మన అధినేత పార్టీ ఆవిర్భవించి పార్టీ పెట్టి 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు మనము కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించి సంబరాలు చేసుకోవడం జరిగింది. దీనికి అంతటికీ కారణము మన కార్యకర్తలైతేనేమి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులైతేనేమి అందరము పార్టీ నాయకులందరము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంబరాలు చేసుకొని ఈ విధంగానే ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి మన కదిరి కాన్స్టిట్యున్సీ నుంచి మన బిఎస్ మక్బూల్ గారు, అలాగే పార్లమెంట్కి అయితే శాంతమ్మ గారు వీళ్ళు పోటీ చేస్తున్నారు. మేమందరము మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరము వీళ్ళ విజయానికి కృషి చేస్తాము, వీళ్ళ విజయానికి పాటుపడతాము. మనం ఎప్పుడు పార్టీ ఆవిర్భవించినట్టు ఇప్పటి వరకు మన జగనన్న వెనుకలే ఉన్నాము, వెనుకలే ఉంటాము, వెనుకలే ఉండబోతాము అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. ప్రతి విషయంలో మనం జగనన్నకు వెన్నట్టు ఉండి ఆయన గెలుపుకు ఆయన చెప్పినట్లు 175 వైనాట్ 175 అన్నట్లు మనమందరం కృషి చేసి మన జగనన్నకు మా ఆంధ్రప్రదేశ్లో ఆయనకు గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ ఒకసారి మన ముఖ్యమంత్రి చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేసుకొని ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎంతో అభివృద్ధి జరిగింది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి, ప్రతి పిల్లకు, ప్రతి తాతకు, ప్రతి అవ్వకు, ప్రతి అన్నాదమ్మలకు, అక్క చెల్లెలకు అందరికీ తెలుసు. వచ్చే వాళ్లకు పక్కన పెట్టేసి వాళ్లకు దూరం చేసేసి మన జగనన్న చేసిన సంక్షేమాల్ని చూసి మళ్ళీ మనం ఇక్కడ వైఎస్ఆర్సీపీని తెచ్చుకుందాము. ఈ సందర్భంగా ఇక్కడి నుంచి మేమందరం మీకు పిలుపునిస్తున్నాం. ప్రతి ప్రజలకి, ప్రతి ఓటర్కి, మా కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాము. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా కదిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నాం. రాజకీయాలలో సరికొత్త అర్థాన్ని, భాష్యాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు పూర్తి అయింది. 2011 మార్చి 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. కదిరి నియోజకవర్గంలో 2011 మార్చి 12వ తేదీన మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించిన వ్యక్తిగా నేను చెప్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కార్మికుల రైతుల పార్టీ, విశ్వసనీయతకు, ట్రాన్స్పరెన్సీకి మారుపేరు ఉన్నటువంటి పార్టీ, కార్యకర్తల కష్టాన్ని గుర్తించే పార్టీ. 2011 నుండి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందంటే అది కార్యకర్తల భుజస్కంధాల మీద నడిచిన పార్టీ కాబట్టి, కార్యకర్తల కష్టంతో పార్టీ అభివృద్ధి చెందింది కాబట్టి ఈరోజు పార్టీ అధికారంలో ఉంది. అందుకు నేను కార్యకర్తలను మొట్టమొదటిగా అభినందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారైనటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి సార్ గారి ఆశయాలను, ఆయన ఆ రోజు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇంకా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి నవరత్నాల రూపంలో సంక్షేమ పథకాలు తెచ్చారు. ఇటు రాష్ట్రంలో సంక్షేమం పక్క నడిపిస్తూనే అభివృద్ధిని కూడా కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కార్యకర్తల కష్టాన్ని గుర్తించి నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు అందరికీ కూడా 80% పైగా నామినేటెడ్ పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి మహానేత వైఎస్ఆర్ కాంగ్రెస్ మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి
వారసత్వాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇంకా పేద బడుగు బలహీన వర్గాల వారిని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లాలని రాజకీయాలు చూడుకోకుండా కులాలు చూడుకోకుండా అందరికీ సంక్షేమాలు అందిస్తున్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 20-25 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉండాలా, ముఖ్యమంత్రిగా కొనసాగాలా అని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా సోదరుడు మక్బూల్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన్ను మనము మంచి మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కదిరి నియోజకవర్గం నుండి కానుకగా ఇవ్వాలని నేను కార్యకర్తలందరినీ కోరుకుంటూ మరి వచ్చే నెల రోజులు కీలకమైనవి. ఈ నెల రోజుల్లో ప్రతి కార్యకర్త కూడా బాగా కష్టపడి మంచి మెజార్టీ మక్బూల్ బాషాకు వచ్చే విధంగా మనమందరూ కూడా కష్టపడాలని చెప్పి నేను ఈ సందర్భంగా నాయకులను కార్యకర్తలు కోరుకుంటూ ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.